గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు సమగ్రాభివృద్ధి లక్ష్యంగా కృషి చేస్తున్నామని మంత్రి సంధ్యారాణి తెలిపారు. ఇప్పటికే రోడ్ల నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. వైసీపీ పాలనలో నిర్వీర్యమైన ఏకలవ్య పాఠశాలల్ని పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెస్తామన్నారు. డోలీ మోతలు లేని రాష్ట్రంగా ఏపీని మారుస్తామంటున్న మంత్రి సంధ్యారాణితో మా ప్రతినిధి కనకారావు ముఖాముఖి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రత్యేక దృష్టి చేపట్టారు. దాంట్లో భాగంగానే మౌలిక వసతుల కల్పనపైన ప్రత్యేక దృష్టి పెట్టి ఆ ప్రాంతాల్లో రోడ్లు కానీ తాగునీరు సమస్యకు పరిష్కార మార్గం చూపిస్తున్నారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి గారు ఉన్నారు. ఆమె మరిన్ని విషయాలు తీసుకుందాం. మనం చెప్పండి, ప్రధానంగా కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత గిరిజన ప్రాంతంలో మౌలిక వసతులపైన ఎలా దృష్టి సారించారు? ప్రతి గ్రామానికి ఖచ్చితంగా త్రాగునీరు ఉండాలని, ప్రతి గ్రామానికి కూడా కనెక్టివిటీ రోడ్డు ఉండాలని, అలాగే ప్రతి గ్రామంలో కూడా అందరూ అభివృద్ధి ఫలాలు అందుకోవాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నామండి. అలాగే కనెక్టివిటీ రోడ్స్ 2500 గ్రామాలకి కనెక్టివిటీ రోడ్స్ లేవు. ఈరోజు 3000 కోట్లు ఇస్తే కానీ మొత్తం రోడ్స్ అన్నీ జరగవు. కానీ ఆల్రెడీ ఇప్పటికే సంవత్సరం పూర్తవకముందే 1100 కోట్లు ఇచ్చారండి ముఖ్యమంత్రి గారు. ఆ రోడ్స్తో మనం ఆ డబ్బులతో ఆల్రెడీ రోడ్లు కూడా చేస్తున్నాం. అలాగే అన్ని పాఠశాలలకు కూడా మౌలిక వసతుల కల్పన కోసం 156 కోట్లు ఇచ్చారు. వాటికి మౌలిక వసతులు కూడా చేస్తున్నాం. త్రాగునీరు కానీ, టాయిలెట్స్ కానీ, అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్నవి ఏవైనా ఉంటే రిపేర్స్ కూడా చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. తల్లి బిడ్డలు ఇద్దరూ క్షేమంగా ఉండాలన్న ఉద్దేశంతో బర్త్ వెయిటింగ్ హాల్స్ అని 35 కొత్తగా ఇచ్చామండి. అవి కూడా 12,50,00,000 రూపాయలతో ఇచ్చాం. అవన్నీ కూడా ఇప్పుడు కట్టడం కూడా మొదలుపెట్టాం. అంటే గిరిజన గర్భిణీ వసతి గృహం అని ఏర్పాటు చేసి 2-3 నెలలు కూడా వాళ్ళకి పౌష్టికాహారం పెట్టి చక్కగా గర్భిణీలని చక్కగా చూసుకొని వాళ్ళకి పౌష్టికాహారం ఇచ్చి వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళి ఆ తర్వాత డెలివరీ అయిన తర్వాత ఇప్పుడు గిరిజన ప్రాంతాల్లో నార్మల్ డెలివరీలు అవుతున్నాయండి. సిజేరియన్ ఆపరేషన్స్ అవ్వట్లేదు. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్తున్నారో మనం పీపుల్ మేనేజ్మెంట్ అని, జనాభాని కొంచెం మేనేజ్ చేయమని ఖచ్చితంగా మేము గ్రామాల్లో కూడా చెప్తున్నామండి. ఖచ్చితంగా ఇంతకుముందు ఒకరులో 2 అంటున్నారు, అలా కాదు, 2 కంటే ఎక్కువ మంది పిల్లలకు కూడా మీరు కన్నా కానీ మీ సంక్షేమ పథకాలు ఎక్కడికి పోవు. అలాగే లోకల్ బాడీస్లో కూడా మీరు బయటికి చక్కగాను మీరు పార్టిసిపేట్ చేయొచ్చు అని కూడా చెప్పడం కూడా జరుగుతుందండి. కాబట్టి సురక్షితంగా తీసుకెళ్ళి తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్లో తీసుకెళ్ళి మేము డ్రాప్ చేయడం కూడా జరుగుతుంది. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఓటీసీలకు సంబంధించి గత కొన్నేళ్లుగా మూతపడ్డాయి మేడం. తిరిగి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యూత్ అంటే గిరిజన యువతను స్కిల్ని డెవలప్ చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటారు? వైటీసీ బిల్డింగ్ యూత్ ట్రైనింగ్ సెంటర్స్ అండి. అవి గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయనకి మన అందరికీ తెలిసిన విషయమే కదా, ఆయనకి ఏవి పట్టవు. ఆయన సైకో ప్రభుత్వం, సైకో బుద్ధులే ఉండేవి. 5 సంవత్సరాలు కూడా పూర్తిగా వైటీసీ బిల్డింగ్ క్లోజ్ చేశారండి. ఈరోజు మొత్తం వైటీసీ బిల్డింగ్స్ అన్నీ ఓపెన్ అయ్యి పిల్లలకి ట్రైనింగ్స్ ఇస్తున్నాం. అంటే స్కిల్స్ మీద ట్రైనింగ్స్ ఇవ్వడం వల్ల వాళ్ళకి ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు నేర్చుకొని వివిధ ప్రాంతాల్లో వెళ్ళి జాయిన్ అవుతున్నారు. అవి ఏంటంటే అన్ని వైటీసీ బిల్డింగ్లు కూడా ఓపెన్ చేస్తున్నాం. చాలామంది పిల్లలు ఇంతవరకు జాబ్స్లో కూడా జాయిన్ అయ్యారు ఈ 9 నెలల్లో. ఇంకా ఈ ట్రైనింగ్స్ ఇచ్చి పిల్లల్ని వాళ్ళకి ఉపాధి మార్గం చూపిస్తాం. ఏకలవ్య పాఠశాలకు సంబంధించి ఇంకా నూతనంగా కూడా రాష్ట్రంలో ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అదేవిధంగా ఇప్పుడు ఐటీడీఏల బలోపేతానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఏకలవ్య పాఠశాలలు గత 5 సంవత్సరాలు అస్సలు కనీసం ఒక ఇటుక బెడ్ వేయలేదు, ఒక సిమెంట్ పిడికెడు సిమెంట్ వేయలేదు. మళ్ళీ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏకలవ్య పాఠశాలలు మొత్తం మళ్ళీ పూర్తి చేస్తున్నాం. అవి ఎందుకంటే ఆల్రెడీ 2 పూర్తి చేసాం, ఇంకొక 3 రెడీగా ఉన్నాయి, పూర్తి అయిపోతాయి. స్కూల్స్ ఓపెనింగ్ అవి కూడా రెడీగా ఇచ్చేస్తాం. ఇంటర్మీడియట్ స్టేట్ ఫస్ట్ ఎవరు వచ్చారంటే పార్వతీపురం మన్యం జిల్లా. దాన్ని బట్టి మీరు చూడండి ఎలా చదువుకుంటున్నారో పిల్లలు. అలాగే 10th స్టేట్ మొత్తం ఎవరు ఫస్ట్ వచ్చారంటే పార్వతీపురం మన్యం జిల్లా. అంటే మన్యం జిల్లాలో కూడా ఫస్ట్ వస్తున్నారు పిల్లలు. అంటే మేము ఎంత శ్రద్ధ తీసుకుంటున్నాం, పిల్లలు ఎంత బాగా చదువుతున్నారు, చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా విజన్తో వెళ్తున్నారు, విద్యాశాఖ మంత్రి గారు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారో మీకు అక్కడే అర్థమవుతుంది. గిరిజన ప్రాంతానికి సంబంధించి ఇళ్ల నిర్మాణం కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? గిరిజన ప్రాంతంలో ఉన్న ఇల్లు లేని పేద గిరిజనులందరికీ కూడా ఇల్లు ఇవ్వడానికి రెడీగా ఉన్నామండి. ఎందుకంటే మనకి మున్సిపాలిటీలో అయితే 2 సెంట్లు, అలాగే గ్రామాల్లో అయితే 3 సెంట్లు ఇవ్వమని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు జారీ చేశారు. ఆ విధంగా ఎవరైనా అక్కడ అనాథరైజ్డ్గా 5 సంవత్సరాలే కట్టుకొని ఉంటే ఖచ్చితంగా వాళ్ళకు కూడా అక్కడ పట్టా ఇచ్చి అక్కడ ఇల్లు నిర్మాణం కూడా చేయడానికి కూడా ముందుకు వెళ్తున్నామండి. ఐటీడీఏలు అందుకే బలోపేతం చేస్తున్నాం. మాకు గిరిజనులకు ఐటీడీ అంటే అమ్మ లాంటిది. అమ్మ లాంటి ఐటీడీని క్లోజ్ చేసేసి అభివృద్ధి లేకుండా, సంక్షేమం లేకుండా, గిరిజనులకి చదువు లేకుండా, లోన్లు లేకుండా
పూర్తిగా మమ్మల్ని అంధకారంలో నెట్టేసిన గత ప్రభుత్వం నుంచి ఈరోజు మీకు అందరికీ తెలుసు, గత ప్రభుత్వంలో 7కి 7 స్థానాలు కూడా వైసీపీ ప్రభుత్వమే కైవసం చేసుకుంది, ఒక ఎంపీ కైవసం చేసుకుంది. అలాంటప్పుడు గిరిజనులకు ఎంత సేవ చేయాలండి? కానీ గిరిజనులు పూర్తిగా తొక్కేసి ఓ పక్కన పడేశారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ లేవు, వాళ్ళకి ట్రైకార్ లోన్లు లేవు, ఏమీ లేకుండా రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకేమో కనీసం ఒక్క రైతులకు లోన్లు ఇవ్వలేదు. అన్నిటికంటే దారుణం ఏంటి అంటే కాఫీ పండిస్తున్న పంటలను నాశనం చేసి అక్కడ గంజాయి పండించి మా వాళ్ళనే జైల్లో పెట్టించినటువంటి దుర్మార్గమైన ప్రభుత్వం గత ప్రభుత్వం. ఈరోజు మేము అన్ని స్ట్రీమ్లైన్ చేసుకుంటూ వస్తున్నాం. వాట్ నాట్ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం ఒకటే, ఆంధ్రప్రదేశ్లో ఉన్న అందరు ప్రజల్ని సమానంగా చూడాలి, అందరినీ అభివృద్ధి చేయాలి, ఎక్కువ గిరిజన ప్రాంతాల్లో వ్యాపారవేత్తలు కూడా బయటకు రావాలన్నది ఆయన ఉద్దేశం. కాబట్టి అలాగే ముందుకు వెళ్తున్నామండి. దశాబ్దాలుగా డోలు మూతలు అనే గిరిజన ప్రాంతంలో ప్రధానంగా కొండపై ఉండే గిరిజనులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య. ఆ సమస్య పరిష్కారం కోసం ఈ కూటమి ప్రభుత్వం ఏమైనా చర్యలు చేపట్టిందా మేడం? ఇప్పటికే ఈ 10 నెలల్లో 1100 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశామండి. ప్రజెంట్ రోడ్లు అవుతున్నాయి, మొత్తం అన్ని రోడ్లు అవుతున్నాయి. ఇంకా మిగిలిన రోడ్లు కూడా వచ్చే సంవత్సరం కూడా చేస్తాం. ఎందుకంటే ఒకేసారి రోడ్లన్నీ చేయాలంటే 3000 కోట్లు కూడా చాలు. కాబట్టి చేసుకుంటూ వెళ్తాం. 2-2.5 సంవత్సరాలుగా పూర్తిగా అసలు ఎక్కడ కూడా డోలీ మోతలు లేకుండా చేయాలన్నది ప్రధాన లక్ష్యం అండి. ఇది సంజయ్ రాణ్ గారు చెబుతున్న విషయాలు. గిరిజన ప్రాంతాల్లో పాఠశాలల అభివృద్ధి కోసం చర్యలు చేపడతామని, అదేవిధంగా గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకి పెద్దపీట వేస్తామని చెప్పి చెబుతున్నారు. కెమెరామెన్ స్వామితో కనకారావు, ఈటీవీ న్యూస్, విజయవాడ నుంచి.